పాన్ ఇండియా సినిమాలకు బాక్స్ ఆఫీస్ లో బాహుబలి అనిపించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ వెంటనే పాన్ ఇండియా హీరోగా సౌత్ నుంచి నంబర్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కన్నడ స్టార్ యష్. ఇప్పుడు ప్రభాస్ దారిలోనే సీక్వెల్ తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తబోతున్నాడు. యష్ హీరో పేరు కేజీఎఫ్ మూవీ వచ్చే వరకు ఎవరికీ తెలియదు. కేవలం శాండిల్వుడ్ కే తన పేరు, పెర్ఫార్మెన్స్ తీరు పరిచయం. కానీ కేజీఎఫ్ తో తన లెక్క మారింది, లక్కో మారింది. కేజీఎఫ్ మూవీ నిజానికి ఇండియాను షేక్ చేసిన సెకండ్ పాన్ ఇండియన్ మూవీ. అంతేకాదు సౌత్ నుంచి వచ్చి నార్త్ లో కూడా వసూళ్ల వరద తెచ్చిన మూవీ. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా మార్కెట్ ని, క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి 2 భాగాలు సాహోతో దూసుకెళ్లాడు. ఆ తర్వాత ప్రభాస్ రేంజ్ లో క్రేజ్ ని, ఇమేజ్ ని దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నాడు యష్. బాహుబలి ది బిగినింగ్ హిట్ అయ్యాక ది కన్క్లూజన్ కి ఆటోమేటిక్ గా గత వసూళ్లే రిపీట్ అయ్యాయి. అందుకే కేజీఎఫ్ లాంటి హిట్ కి సీక్వెల్ అనేసరికి పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టరే అనేస్తున్నారు. కరోనా ఉధృతి బ్రేక్ వేయకపోతే కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14కి దుమ్ము దులపబోతోంది. కేజీఎఫ్ మూవీ రాకముందు వరకు యష్ కేవలం శాండిల్వుడ్ స్టార్ మాత్రమే. కానీ కేజీఎఫ్ తో కన్నడలోనే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలా అంతటా క్రేజ్ ని, మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేసుకున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత హీరో యష్ హిందీలో అక్షయ్ కుమార్ మూవీలో గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. అలానే హృతిక్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఇక మూడో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది.